వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఎన్నికల సమరానికి తెరలేస్తోంది. పదవీకాలం ముగిసిన కార్పొరేషన్లతో పాటు గతంలో వాయిదా పడిన మున్సిపాలిటీల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్లో సంచలన విజయాలు నమోదు చేసిన బీజేపీ ఈసారి కూడా అదే జోష్ను రిపీట్ చేయాలని చూస్తోంది. అయితే గత ఎన్నికల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ రోల్ ఈసారి ఎలా ఉండబోతోంది? అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఊరువాడ ఏకం చేసిన బండి ఇప్పుడు గ్రేటర్ ప్రచారానికి దూరం కానున్నారా? గ్రేటర్ పరిధిలోని 4 ఎంపీల ఎంట్రీతో సమీకరణాలు ఎలా మారాయి? అసలు బండి సంజయ్ వరంగల్ పైనే ఎందుకు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణలో పదవీకాలం ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత ఎన్నికల సమయంలో వివిధ సాంకేతిక కారణాలతో ఆగిపోయిన మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రాబోయే స్థానిక పోరులో జెండా పాతడమే లక్ష్యంగా కమలం పార్టీ కూడా గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో జీహెచ్ఎంసీ పరిధిలో చెప్పుకోతగ్గ స్థానాలను కైవసం చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్లో కూడా పార్టీ బలమైన ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాడు పార్టీ ఆ స్థాయిలో తిరుగులేని పనితీరు కనబరచడానికి ప్రధాన కారణం బండి సంజయ్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆయన చేసిన సుడిగాలి ప్రచారం, పదునైన ప్రసంగాలు స్థానిక కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. బండి సంజయ్ తన దూకుడుతో పార్టీలోకి జోష్ తీసుకురావడమే కాకుండా ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించగలిగారు. మళ్లీ ఇప్పుడు అదే కీలక ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పార్టీలో బండి సంజయ్ పోషించబోయే పాత్ర ఏంటనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ తిరుగులేని బలాన్ని అందించారు. అప్పట్లో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి డివిజన్లోనూ విస్తృతంగా పర్యటించే అవకాశం దక్కింది. ఆ సమయంలో ఆయన సృష్టించిన పొలిటికల్ వేవ్ పార్టీకి భారీగా కార్పొరేట్ సీట్లను తెచ్చిపెట్టింది. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ సాధించిన సీట్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్ ను గెలుచుకున్న ఉత్సాహంతో నెక్స్ట్ టార్గెట్ జీహెచ్ఎంసీ అని బండి సంజయ్ అప్పట్లోనే ప్రకటించారు. ఆయన నాయకత్వ శైలి స్థానిక కార్యకర్తల్లో ఇప్పటికీ ఒక బలమైన నమ్మకాన్ని కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ సాధించిన మెరుగైన ఫలితాలకు ఆయన ఇమేజ్ ఎంతగానో ప్లస్ అయింది. కానీ ప్రస్తుతం మారుతున్న సమీకరణాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఆయన ప్రచారంపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ పార్టీ అంతర్గత పరిస్థితుల్లో, నాయకత్వ బాధ్యతల్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒంటి చేత్తో ప్రచారాన్ని నడిపించిన బండి సంజయ్ ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తారనేది సస్పెన్స్ గా మారింది. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆయన సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటోందని కేడర్ ఆసక్తిగా గమనిస్తోంది. గత ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోనే బీజేపీకి ఏకంగా 4 బలమైన పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు. వీరితో పాటు రఘునందన్ రావు కూడా ఇదే పరిధిలో భారీ విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇంతమంది దిగ్గజ నేతలు అందుబాటులో ఉండడంతో ఈసారి ఎన్నికల బాధ్యతలను వారికే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాజకీయ లెక్కలన్నిటినీ పరిశీలిస్తే ఈసారి బండి సంజయ్ ఇక్కడ ప్రచారం చేయకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. స్థానిక ఎంపీలు తమ తమ పరిధుల్లో అభ్యర్థుల గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పెద్ద నేతలందరూ గ్రేటర్ పరిధిలోనే కేంద్రీకృతం అవడంతో బండి సంజయ్ అవసరం ఇక్కడ పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త సమీకరణాల వల్లే గ్రేటర్ ప్రచార పర్వంలో బండి సంజయ్ పాత్ర పరిమితం కానుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలోని మారుతున్న అంతర్గత సమీకరణాలు కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు ముఖ్య నేతలకు బండి సంజయ్ కు మధ్య కొంత గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ కోల్డ్ వార్ కారణంగానే ఆయన గ్రేటర్ ఎన్నికలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి రకరకాల రాజకీయ కారణాల వల్ల బండి సంజయ్ కూడా వ్యక్తిగతంగా గ్రేటర్ ప్రచారంపై ఆసక్తి చూపడం లేదు. తన ప్రమేయం లేకుండా స్థానిక నేతలే ఇక్కడి ఎన్నికల బాధ్యతలను చూసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని వదిలేసినా వరంగల్లో మాత్రం విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తనకున్న పట్టును నిరూపించుకునేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఇప్పటికే పార్టీ అగ్రనాయకత్వానికి కూడా స్పష్టం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. గ్రేటర్ పర్యటనలను తగ్గించుకుని వరంగల్ పైనే పూర్తి దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సంజయ్ భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ ఆయనకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుని పనిచేస్తే పొలిటికల్ గా మంచి తృప్తి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. గతంలో వరంగల్లో పార్టీ సాధించిన విజయాల్లో ఆయన పోరాట పటిమ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి స్థానిక నాయకత్వంతో కేడర్తో బండి సంజయ్ కు ఇప్పటికీ బలమైన అనుబంధం ఉంది. వరంగల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఒంటి చేత్తో పార్టీని విజయతీరాలకు చేర్చగలననే నమ్మకం ఆయనలో కనిపిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి రాజకీయాల్లో పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ పెద్దలు కూడా ఆయన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. వరంగల్లో బీజేపీ జెండా ఎగురవేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి కొత్త మైలేజ్ ఇస్తుందని ఆయన నమ్ముతున్నారు. గ్రేటర్ వివాదాలకు దూరంగా ఉంటూ తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకే ఆయన వరంగల్ను ఎంచుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ మున్సిపల్ పోరు బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుకు మరో అగ్ని పరీక్ష కానుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే బీజేపీలో అంతర్గత చర్చలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ నేతలు తమ పరిధిలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు బండి సంజయ్ రోలేంటనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతోంది. గ్రేటర్ లో బండి సంజయ్ ప్రచారం చేయకపోతే ఆ ప్రభావం ఓటింగ్ పై పడుతుందేమోనని కొందరు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ వరంగల్ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తే అక్కడ తిరుగులేని విజయం సాధించవచ్చని మెజార్టీ కేడర్ నమ్ముతోంది. ఈ పరిస్థితుల నడుమ పార్టీ పెద్దలు బండి సంజయ్ కు ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తారోనని కేడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. పార్టీలోని సీనియర్ల మధ్య సమన్వయం కుదిరితేనే ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధిష్టానం త్వరలోనే ఈ సస్పెన్స్ కు తెరదించే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా రాబోయే మున్సిపల్ సమరంలో బండి సంజయ్ మార్క్ ప్రచారం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. తెలంగాణ మున్సిపల్ పోరులో బీజేపీ గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు ఇప్పట్నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీనియర్ నేతలు, ఎంపీలు రంగంలోకి దిగుతుండటంతో బండి సంజయ్ తన రూట్ మార్చినట్లు స్పష్టమవుతోంది. గ్రేటర్ వివాదాలకు, అంతర్గత విభేదాలకు దూరంగా ఉంటూ తనకు పట్టున్న వరంగల్ కార్పొరేషన్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. మరి వరంగల్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకుని సత్తా చాటాలనుకుంటున్న బండి సంజయ్ వ్యూహాలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ మున్సిపల్ సమరం అటు బీజేపీకి, ఇటు బండి సంజయ్ పొలిటికల్ మైలేజ్ కు అత్యంత కీలకంగా మారబోతోంది.